జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇంగ్లాండ్లో క్రికెట్ను మరింత ఉత్సాహభరితంగా మార్చేందుకు రూపొందించినటువంటి ద 100 2026 సీజను సరికొత్త హంగులతో ప్రారంభం కానున్నదన్నమాట. ఇది సాంప్రదాయ క్రికెట్ కంటే భిన్నంగా సాగేటటువంటి 100 బంతుల ఆట అన్నమాట. ఈ ఆటలో మనకు తెలిసినటువంటి ఓవర్లు అనేటివి ఉండవు. ఇప్పుడు మామూలుగా T20 అయితే 20 ఓవర్లు ఉంటాయి, లేకపోతే వన్డే మ్యాచ్ అయితే 50 ఓవర్లు ఉంటాయి. అట్లుండదు. దీనిని కేవలం 100 బంతుల ఆట అని చెప్పేసి పిలుస్తారనమాట. ఒక బౌలరు వరుసగా ఒక 5 బాల్ కానీ లేదా 10 బాల్ కానీ వేయచ్చు. ఇది మామూలుగా ఇప్పుడు ఓవర్కి మనం వారేస్తాం కదా, దీంట్లో ఓవర్లే ఉండవు కాబట్టి 100 బాల్స్ కాబట్టి ఈ బౌలర్ ఎవరైతే ఉన్నాడో వాడు వరుసగా 5 బాల్ ఇచ్చి లేదా 10 బాల్ ఇచ్చి అనమాట. అంతేగాని ప్రతి 6 బంతులకు ఇందాక నేను చెప్పినట్టు ఒక ఓవర్ పూర్తి అవడం లాంటి పద్ధతి అయితే దీంట్లో లేదు. ఇందులో ఒక బౌలర్ మొత్తం మ్యాచ్లో 20 బంతులు మాత్రమే వేయడానికి వీలుంటుంది అనమాట. అర్థమవుతుందా? అది 4 దఫాలుగా అయినా వేయచ్చు, 2 దఫాలుగా అయినా వేయచ్చు. సరే, సాధారణ క్రికెట్లో లాగా ఇక్కడ ప్రతి 6 బంతులకు ఒకసారి ఫీల్డింగ్ మారడం అనేది ఉండదు. ప్రతి 10 బంతులకు ఒకసారి మాత్రమే ఫీల్డింగ్ ను మారుస్తారనమాట. ఇకపోతే బౌలర్లు తమ ఇష్టాన్ని బట్టి వరుసగా చెప్పా కదా 5 బంతులో లేదా 10 బంతులో వేయచ్చు. దీనివల్ల ఆట అనేది చాలా వేగంగా చకచక పూర్తి అయిపోతుంది. ఇప్పుడు ఈ T20లోనే ఎట్టుంటుంది, కొట్టే మామూలు ఉండదు. సినిమా కనపడుతుంది అట్నే. వీళ్ళు బౌలింగ్ చేసేవాళ్ళ స్పీడ్ అట్టే ఉంటుంది, ఫీల్డింగ్ చేసేవాళ్ళ స్పీడ్ అట్టే ఉంటుంది, బ్యాట్స్మెన్ల స్పీడ్ అట్టే ఉంటుంది. దాన్ని చూడండి, దాన్ని ఇంకా 100 బంతులు కుదిచ్చినారంటే మళ్ళీ ఏంది ఈ రూల్స్ అన్ని కూడా మార్చేసి ఇంకే లెవెల్లో ఉండాలి, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సరే, ఈ టోర్నమెంట్లో మొత్తం 8 నగరాల జట్లు అయితే తలపడతాయి. ప్రతి టీంకు అటు మగవాళ్ళ జట్టు ఇటు ఆడవాళ్ళ జట్టు 2 కూడా ఉంటాయన్నమాట. నిజానికి ఈ ద 100 సీజన్ అనేది 2021లోనే ప్రారంభమైంది. కానీ ఈ సంవత్సరం నుంచి ద 100లో కూడా మన IPLలో లాగానే వేలం పాట అయితే వేస్తున్నారన్నమాట. అర్థమవుతుందా? సరే, దేశీ ఫ్రాంచైజీలకు కూడా అవకాశం అయితే కల్పిస్తారు. అందుకే ఇప్పుడు ఈ ది 100 సీజన్ బాగా ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం ఈ లీగ్లో పెద్ద పెద్ద మార్పులు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు తెలిసినటువంటి IPL ఫ్రాంచైజీలు ఏంటంటే ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాదు, అలాగే రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జైంట్స్ వంటి జట్లు ఇందులో వాటాలను అయితే కొనుగోలు చేశాయన్నమాట. ఇటీవల నిర్వహించినటువంటి వేలంలో యువ ఆటగాడైనటువంటి జేమ్స్ కోల్స్ రికార్డు ధర సుమారుగా అంటే 4.34 కోట్ల ధర అయితే పలికినాడనమాట. ఈ IPL జట్ల రాకతో ఆటగాళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ క్రికెట్లో వస్తున్నటువంటి ఈ కొత్త లీగ్ వివరాలు మీకు అర్థమయ్యేటట్టు కొంచెం సింపుల్గా చెప్తా, జాగ్రత్తగా వినండి. మన IPL ఓనర్లు ఇంగ్లాండ్ టీమ్స్ని కొనేయడంతో పేర్లు ఈ విధంగా మారిపోయినాయన్నమాట. మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్లు చెప్పా కదా, నార్థన్ సూపర్ చార్జర్స్ టీంను కొనేసి దానికి సన్ రైజర్స్ లీడ్స్ అని చెప్పేసి పేరు పెట్టినారు. ఇకపోతే ఓవల్ ఇన్విన్సిబుల్స్ అనేటటువంటి టీమును మన ముంబై ఇండియన్స్ వాళ్ళు సొంతం చేసుకొని దానికి MI లండన్ అని చెప్పేసి పేరు పెట్టినారు. ఇకపోతే మాంచెస్టర్ ఒరిజినల్స్ టీంను లక్నో టీం ఓనర్లు కొని దానికి మాంచెస్టర్ సూపర్ జైంట్స్ అని చెప్పేసి పేరు పెట్టినారు. ఇకపోతే సదరన్ బ్రేవ్ అనేటటువంటి ఈ టీంలో మన ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు వాటా తీసుకున్నారనమాట. అంటే ఇప్పుడు ఇంగ్లాండ్లో జరిగేటటువంటి ఈ 100 బంతుల ఆటలో కూడా మన IPL జట్ల హవా అయితే నడుస్తుందన్నమాట. అయితే ద 100 2026 వేలంలో సన్ రైజర్స్ లీడ్స్ అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి విమర్శలకు అయితే దారితీసినాయి. ప్రధానంగా ఇక్కడ 2 కారణాల వల్ల పెద్ద ఎత్తున విమర్శలన్నీ కూడా వచ్చినాయి. ఈ సన్ రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ అయినటువంటి అబ్రార్ అహ్మద్ను సుమారుగా 2.9 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. చూడండి, మన భారతీయ యాజమాన్యం ఉన్నటువంటి జట్టు పాకిస్తాన్ ఆటగాన్ని తీసుకోవడం పైన భారతీయులంతా కూడా మండిపడతారు. కాదులే, మీకేమన్నా ప్లేయర్స్ లేరా, ఇంకేమన్నా కాదులే, ఏమనుకుంటారు మీరు అసలు? చూడండి, ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఇక్కడ నేను మీకు ఇంకో మాట చెప్పాలా, అసలు ఈ లోఫర్ మండా అక్కడికి ఎట్టటోడో తెలిసిన గతంలో ఈ అబ్రార్ అహ్మద్ మన భారత సాయుధ దళాలను కించపరుస్తా సోషల్ మీడియాలో పోస్టులు చేశాడని చెప్పేసి కొంతమంది అభిమానులు గుర్తు చేస్తా బాయ్కాట్ సన్ రైజర్స్ అనేటటువంటి హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తారు. ఈ అబ్రార్ అహ్మద్ పాత ట్వీట్లు అలాగే ఇన్స్టాగ్రామ్ స్టోరీలకు సంబంధించినటువంటి ఈ స్క్రీన్ షాట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. భారత వ్యతిరేక భావజాలం ఉన్నటువంటి ఆటగాడికి మన భారతీయ కంపెనీ కోట్ల రూపాయలు చెల్లించడం ఏమిటని చెప్పేసి అభిమానులంతా కూడా ప్రశ్నిస్తారు. వేలం ముగిసిన వెంటనే ఎక్స్లో బాయ్కాట్ సన్ రైజర్స్ అలాగే షేమాన్ SRH వంటి హ్యాష్ట్యాగ్లన్నీ కూడా ట్రెండ్ అయినాయి. చాలామంది సన్ రైజర్స్ అభిమానులు ఇకపైన మేము ఆ జట్టుకు మద్దతు ఇవ్వమని
అని చెప్పేసి ప్రకటించారు. చూడండి, అంటే దేశం కంటే క్రికెట్ ముఖ్యం కాదు అంటూ నెటిజన్లంతా కూడా తమ ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సడన్గా ఈ సన్ రైజర్స్ ఎక్స్ ఖాతా ఈ నెటిజన్ల దెబ్బకు ఒక దశలో కనిపించకుండా పోయింది. చాలామంది రిపోర్ట్ చేయడంతో అది ఆగిపోయిందా లేక వాళ్లే భయపడి తీసేసినారా అనే చర్చ కూడా జరిగింది. ద 100 2026 వేలం తర్వాత ఈ సన్ రైజర్స్ ఫ్రాంచైజీకి ఇచ్చినటువంటి అధికారిక ఎక్స్ ఖాతా డీయాక్టివేట్ కావడంతో సోషల్ మీడియాలో పెను సంచలనంగా మారింది. ఈ సన్ రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్తాన్ స్పిన్నర్ అయినటువంటి అబ్రార్ అహ్మద్ను భారీ ధరకు కొనుగోలు చేసిన కొద్దిసేపటికే సన్ రైజర్స్ హైదరాబాద్కు చెందినటువంటి ఈ అధికారిక ఎక్స్ ఖాతా హఠాత్తుగా కనిపించకుండా పోయింది. అంటే మన వాళ్ళ మింగుడు కార్యక్రమం ఆ మాదిరిగా ఉంటుంది, మామూలుగా ఉండకుండా. సరే, ఫాలోవర్స్ అంతా కూడా ఆ పేజీని వెతికినప్పుడు దిస్ అకౌంట్ డూస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి చూపించింది అనమాట. ఈ అబ్రార్ అహ్మద్ గతంలో మన దేశానికి వ్యతిరేకంగా చేసినటువంటి వివాదాస్పద పోస్టుల కారణంగా మన నెటిజన్లంతా కూడా ఈ సన్ రైజర్స్ యాజమాన్యం పైన విరుచుకుపడినారు. ప్రస్తుతానికి ఆ అకౌంట్ ఇప్పుడు కనిపిస్తా ఉన్నా సరే అందులో మన హైదరాబాద్ బ్రాండ్ కంటే ఇంగ్లాండ్ లీగ్ హడావిడే ఎక్కువగా కనపడుతుంది. ఈ అకౌంట్ ఉన్నా లేకున్నా ఆ పోస్టుల కింద మాత్రం మన భారతీయులు పెట్టినటువంటి కామెంట్లతో సన్ రైజర్స్ పరువు అయితే చెప్పాలంటే బజార్లో పడిపోయింది అనమాట. దేశం కంటే మనకు ఏది కూడా ముఖ్యం కాదు, మనల్ని తిట్టిన వాడికి ₹1 ఇచ్చినా సరే మనమైతే ఊరుకోం ఏమంటారా? అయితే ఒక ప్రముఖ ఐపీఎల్ ఫ్రాంచైజీకి ఇలాంటి పరిస్థితి ఎదురవడమో చెప్పాలంటే ఇదే మొదటిసారి. మొత్తంగా ఒక పాకిస్తాన్ క్రికెటర్ను కొనుగోలు చేసినందుకు సన్ రైజర్స్ జట్టుకు మన భారతీయులంతా కూడా కలిసి తగిన విధంగా బుద్ధి చెప్పినారు. భవిష్యత్తులో మరే ఫ్రాంచైజీ కూడా ఇటువంటి దౌర్భాగ్యపు నిర్ణయం తీసుకోకుండా ఉండే విధంగా మన భారతీయులంతా కూడా గట్టిగా బుద్ధి చెప్పినారు. అది విషయం మిత్రులారా, చూశారు కదా. దేశం కంటే మనకు ఏది కూడా ముఖ్యం కాదు. భారత వ్యతిరేక శక్తులకు ఏ రూపంలో మద్దతు లభించిన జాతీయవాదులుగా మనమందరం కూడా గట్టిగానే సమాధానం చెప్తాం. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోలోని నిజాలు ప్రతి భారతీయుడికి తెలియాలా కాబట్టి ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సంచలన నిజాలు అలాగే నిష్పక్షపాత వార్తల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.